క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు యావత్ కథోలికా శ్రీ సభకు, ప్రత్యేకంగా మన భారతదేశానికి చాలా సంతోషకరమైనటువంటి ఒక రోజు. ఈరోజు మనమందరము పునీత మదర్ తెరేసమ్మ గారి యొక్క పండుగను కొనియాడుతున్నాము. ఈ శుభతరుణములో మీకందరికీ పునీత మదర్ తెరేసమ్మ గారి యొక్క పండుగ శుభాకాంక్షలు హృదయపూర్వకముగా తెలియజేస్తున్నాను. 1910 సంవత్సరము ఆగస్టు 26వ తేదీ అల్బేనియా దేశములో జన్మించినటువంటి ఈ పుణ్యాత్మురాలు కేవలము భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డల మనసులో మాత్రము కాదు, ఈ యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని మనసులో ఒక ప్రత్యేకమైన స్థానము ఈ పుణ్యాత్మురాలు సంపాదించుకుంది. 1928వ సంవత్సరములో కేవలము 18 సంవత్సరములైనటువంటి బాలిక సిస్టర్స్ ఆఫ్ లోరెటో అనే సన్యాస సమూహములో ఆమె ప్రవేశించింది. చిన్న వయసు నుండి యేసు ప్రభుని వెంబడించాలని, యేసు ప్రభుని ప్రేమించాలని, ఒక సన్యాస జీవితమును జీవించాలని ఈమె కోరుకుంది. ఆ విధముగా 1929వ సంవత్సరంలో తన సన్యాస తర్ఫీదు పొందడానికి ఆమె భారతదేశంలోనికి వచ్చింది. చాలా సంవత్సరాలు సిస్టర్స్ ఆఫ్ లోరెటో కాన్వెంట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా, అదే విధముగా ప్రధాన అధ్యాపకురాలుగా సేవలు చేసినటువంటి ఈ మఠకన్నిగా 1946వ సంవత్సరం ఆమె విశ్రాంతి తీసుకోవడానికి, ఒక కూటమిలో పాల్గొవడానికి డార్జిలింగ్లోనికి ట్రైన్లో వెళ్తూ ఉండగా ఆమె ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క స్వరమును ఆమె విన్నది. నాకు దాహమగుచున్నది, నాకు దాహమగుచున్నది. ఈ యొక్క స్వరము, దేవుని యొక్క స్వరము ఆమె జీవితములో ఒక మార్పును కలుగజేసింది. తాను పొందినటువంటి సన్యాస పిలుపులో ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని పిలుపు ఆమె స్వీకరించింది. ఆ విధముగా 1950 సంవత్సరములో ఒక కొత్త సన్యాస సమూహమునకు ఆమె రూపమిచ్చింది, మిషనరీస్ ఆఫ్ చారిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత మదర్ తెరేసమ్మ గారి యొక్క జీవితమును మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈమె జీవితము మనకు నేర్పిస్తున్నటువంటి 3 ముఖ్యమైనటువంటి పాఠాలు ఉన్నాయి. ఒకటి, తన జీవితంలో ఇతరుల ముందు సాక్ష్యముగా మార్చాలి. రెండవదిగా, నిస్వార్థమైనటువంటి ప్రేమ ఇతరుల మీద చూపించాలి. మూడవదిగా, ఇతరులలో దేవుని యొక్క ముఖాన్ని మనము దర్శించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనములో ఈ విధముగా యేసు ప్రభు అంటున్నారు, ఈ అత్యుల్పనులలో ఎవరికైనా మీరు ఇది చేసినప్పుడు నాకే చేశారు అని. పునీత మదర్ తెరేసమ్మ గారి యొక్క జీవితము అదే విధముగా యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాటకు చాలా దగ్గర సంబంధం ఉన్నది. తన జీవిత సాక్ష్యము ద్వారా ఇతరులను దేవుని పట్ల ఆమె ఆకర్షించింది. అదే విధముగా నిస్వార్థమైనటువంటి ప్రేమ వలన ఆమె ఇతరులలో దేవుని యొక్క ముఖాన్ని చూసింది. అందుకే చాలా మందికి ఆమె సేవ చేసింది. పేదవారికి, అదే విధముగా ఏమీ లేని వారికి, అదే విధముగా మరణావస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ పుణ్యాత్మురాలు ఒక గొప్ప నీడగా, దేవుని యొక్క ప్రత్యాశను వెదజల్లే ప్రకాశ జ్యోతిగా ఆమె వెలిగింది. పునీత మదర్ తెరేసమ్మ గారు రూపొందించినటువంటి ఈ సన్యాస సమూహములో ఒక 4వ వృధము కూడా ఉన్నది. కేవలము బ్రహ్మచర్యము, అనుసరణము, విధేయత్వము, అదే విధముగా దేవునికి సేవ చేసే మనోభావం మాత్రము కాదు, పేదవారిలో దేవుని యొక్క ముఖాన్ని చూసి వారికి ఉచితముగా సేవ చేయడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునీతురాలి యొక్క పండుగను కొనియాడుతున్నటువంటి ఈ రోజు, ఈ పుణ్యాత్మురాలి యొక్క మధ్యవర్తిత్వము ద్వారా
మనము ఇతరుల్లో దేవుని ముఖాన్ని దర్శించే గుణాన్ని, ఇతరులకు నిస్వార్థమైనటువంటి సేవలు అందించే గుణాన్ని, అదే విధముగా మన జీవితమును ఒక సాక్ష్యముగా మార్చే ఆ గుణాన్ని దేవుని దగ్గర నుండి మనము అడిగి వేడుకుందాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమును స్వీకరించినటువంటి, సంపాదించుకున్నటువంటి ఈ మదర్ తెరేసమ్మ గారు మన జీవితంలో ఒక మాతృదర్శిగా నిలవాలి. అదే విధముగా ఈ పుణ్యాత్మురాలు ఒక అడుగుజాడలో మనము కూడా ప్రయాణము చేయాలి. దేవుడు మనలందరినీ ధారాళముగా దీవించును.